నిందితుడు ఎక్కడున్నా అరెస్ట్ చేసే హక్కు మాకుందంటారు పోలీసులు. న్యాయస్థానానికి లొంగిపోవడానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేసే అధికారం మీకు లేదంటారు న్యాయవాదులు. ఇప్పుడు ఏది కరెక్ట్ అన్నది కోర్టు చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. తాజాగా ఈ ఉదంతానికి సంబంధించి రెడ్ బుక్ రాజ్యాంగంతో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై న్యాయవాదులు న్యాయ పోరాటానికి దిగారు. ఇటీవల ఒక కేసులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని జడ్జి అనుమతి లేకుండానే కోర్టు హాల్లోకి చొరబడి మరి పోలీసులు అరెస్ట్ చేయడం, అడ్డుకునేందుకు ప్రయత్నించి న్యాయవాదులపై పోలీసులు దౌర్జన్యానికి దిగడాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సరెండర్ పిటిషన్ దాఖలు చేసి కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న నిందితుడిని పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లడం మీద చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదుల సంఘం హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సతీష్ కుమార్, కానిస్టేబుల్ షబ్బీర్, రామోజీ, పత్తికొండ ఎస్ఐ ఆర్ విజయ్ కుమార్ నాయక్ మీద డీజీపీకి ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని పత్తికొండ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి జి భాస్కర్ తన పిటిషన్లో హైకోర్టుకు నివేదించారు. జడ్జి అనుమతి లేకుండా కోర్టు హాల్లోకి చొరబడి నిందితుని అరెస్ట్ చేసిన ఘటన మీద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ లేదా జిల్లా జడ్జి సూచించిన అధికారి లేదా ఏదైనా స్వతంత్ర సంస్థ విచారణకు ఆదేశించాలని కోరారు. పోలీసుల దౌర్జన్యంపై వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయని పిటిషన్లో నివేదించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు దూకుడు వ్యవహరించారన్నారు. మ్యాజిస్ట్రేట్కి ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. అందువల్ల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టుకు విన్నవించారు. చిప్పగిరి మండలం డేగులపాటికి చెందిన శివయ్య గంజాయి సాగు చేస్తున్నట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో లొంగిపోయింది. గత నెల 24న పత్తికొండ కోర్టుకు వచ్చిన నిందితుడు తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై న్యాయాధికారి నిర్ణయం కోసం శివయ్య కోర్టులో నిరీక్షిస్తుండగా పోలీసులు మఫ్టీలో కోర్టు హాల్లోకి జొరబడి శివయ్యను లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. దీన్ని అడ్డుకోబోయి న్యాయవాదులు తోసేశారు. కోర్టు హాల్లోకి ప్రవేశించేందుకు సంబంధిత న్యాయాధికారి అనుమతి తీసుకోకపోవడం, పోలీసుల దౌర్జన్యంపై పత్తికొండ కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ డీఐజీలకు ఈ నెల 5న పత్తికొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు.